శ్రీ మాత్రే నమః. వాగ్దేవి జ్యోతిషజరికి స్వాగతం అండి. వారాహి నవరాత్రులు. ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులని కూడా అంటారు. వారాహి మాత శ్రీ లలితా పరమేశ్వరి అమ్మ యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. బండాసురుని వధ సమయంలో లలితా అమ్మ అహం నుంచి ఉద్భవించిన మాత ఈ వారాహి మాత. 2025వ సంవత్సరం వారాహి అమ్మ నవరాత్రులు జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు, అనగా జూన్ 26 గురువారం ఆషాఢ శుక్ల పౌడ్యమి మొదలై జూలై 4 శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి నాడు ముగుస్తాయి. వారాహి అమ్మ నవరాత్రులను తేలికగా చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో మీకు తెలియచేస్తానండి. ముందుగా పూజకు కావలసిన వస్తువులను ముందు రోజే సమకూర్చుకోండి. అవి ఏమిటంటే వారాహి అమ్మవారి పటం. విగ్రహాలు యంత్రాల జోలికి మాత్రం వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే విగ్రహాలకు యంత్రాలకు నియమనిష్టలు ఎక్కువగా పాటించవలసి ఉంటుంది. అందుకే హాయిగా పటం పెట్టుకొని పూజ చేసుకోండి. పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులు: వారాహి అమ్మ పటము, 2 దీపపు కుందులు, తాంబూలం, ఎర్రటి దుంపలు, పండ్లు, బీట్రూట్, క్యారెట్ వంటివి కూడా పెట్టుకోవచ్చు, చీర, జాకెట్ పీసు, అక్షతలు. వారాహి అమ్మ పూజ సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి శక్తి సూర్యాస్తమయం తర్వాత యాక్టివేట్ అవుతుంది. రోజు మనం పెట్టుకునే 2 దీపపు కుందెలతో పాటు కందగడ్డ దీపం వెలిగించుకుంటే చాలా శ్రేష్టం. అమ్మవారికి ధూపం చాలా ఇష్టం. ధూపం, కందగడ్డ దీపం అమ్మవారికి చాలా ముఖ్యమైనవి. అమ్మవారికి నైవేద్యం కోసం యాలుకల పొడి వేసి చేసిన బెల్లం పానకం నివేదన చేయండి. 9 రోజులు తప్పకుండా నైవేద్యంలో పానకం ఉండేటట్లు చూసుకోండి. నవరాత్రులు చేసుకునేవారు మీరు చేసిన అన్న ప్రసాదాలను కూడా నివేదన చేయవచ్చు. పులిహోర, చక్ర పొంగలి, దద్దోజనం లాంటివి. ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత దీపం పెట్టి పూజను ప్రారంభించండి. అమ్మకు ధూప దీప నైవేద్యాలతో అమ్మవారి స్తుతి చదవండి. వారాహి అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేయండి. వారాహి అమ్మవారి స్తుతి అష్టోత్తరం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం. మిగిలిన రోజులు కందదీపం పెట్టడానికి వీలు కాని వారు పంచమి రోజు అమ్మవారికి ఆవునేతితో కందదీపం పెట్టి పూజ చేయండి. నవరాత్రుల ముగింపు రోజు అమ్మవారికి చీర, రవిక తాంబూలంలో పెట్టి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని ఉద్వాసన పలకండి. తర్వాత రోజు వారాహి అమ్మవారి పటం అలాగే పూజలో ఉంచుకొని నిత్య పూజ చేసుకోవచ్చు, లేదా శుభ్రమైన చోట భద్రపరుచుకోవచ్చు. ఇలా నవరాత్రులు ముగించుకొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందండి. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వివరాలు అవసరమైన వారికి షేర్ చేయండి.